హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మేము మా అక్క వాళ్ళొచ్చారని అందరం కలిసి స్వర్ణగిరి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇంకా ముందుగా అయితే నేను ఈ శారీ అయితే మీషోలో తీసుకున్నానండి. ముందుగానే చెప్తున్నాను. ఎవరైనా కావాలంటే వెంటనే లింక్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి. దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. నాకు ఈ గోల్డ్ కలర్ నచ్చింది. మొన్న రీసెంట్‌గా అయోధ్యకు వెళ్ళినప్పుడు కూడా లైట్ బేబీ పింక్‌లో తీసుకున్నాను. అది కూడా చాలా బావుంది కదండీ! ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. దగ్గర దగ్గర మా ఇంటి దగ్గర నుంచి 1 ½ అవర్ అయితే జర్నీ పట్టిందండి. మాకు ఇంతకుముందు దగ్గరలో ఉండే ఈ వండర్‌లా అనమాట. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. అప్పుడు చాలా దగ్గర ఉన్నా కానీ వెళ్ళలేదు. ఇప్పుడు చానా డిస్టెన్స్‌లో వచ్చేసాము. ఇంకా స్వర్ణగిరి టెంపుల్‌కైతే వెళ్ళామండి. లోపలికైతే ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము. ఇంకా స్వర్ణగిరి టెంపుల్‌కి మేము వెళ్ళాలనుకున్నాం కదా! ఆఫ్టర్‌నూన్ అలా అయిందండి. ఇక్కడే ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసైతే వెళ్ళాము. ఆఫ్టర్‌నూన్ అక్కడికి వెళ్ళే వరకు 3, 4 అయింది. ఇంకా వెళ్ళిన తర్వాతకు బయటైతే దర్శనం చేసుకొని, ఇంకా స్వామివారి పాదాలున్నాయి కదండీ! అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకా మెట్ల దగ్గర నుంచి వెళ్తున్నాము అందరం కలిసి. మా హస్బెండ్ అయితే ఇద్దరిని ఎత్తుకున్నారనమాట. కాసేపు ఎత్తుకోమంటే ఎత్తుకున్నారు. ఇంకా ఎత్తుకున్న తర్వాతకు ఇంకా పైనకైతే వెళ్ళామండి. గోపురం అన్నీ చూసాము. ఇంకా మళ్ళీ ఇక్కడైతే హోమం అవన్నీ జరిగాయి. మేము అప్పుడు మార్నింగ్ టైంలో అలా జరిగినట్టున్నాయి ఇవి. ఇంకా మేము అక్కడికెళ్ళేసి దర్శనం చేసుకున్నాము. అంటే లోపలికి ఎంట్రన్స్ లోపలికైతే వెళ్ళలేదు. ఫస్ట్ అయితే ఇంకా 4, 5 అలా అయింది గదా! ఇంకా అక్కడ భోజనం చేసేసి, ఇంకా మళ్ళీ లోపలగా టికెట్ తీసుకొని అయితే ఎంట్రన్స్ లోపలికెళ్ళి టికెట్ తీసుకొని, దర్శనం చేసుకొని వచ్చినాము. బయటికొచ్చిన తర్వాత ఇదేంటో చూద్దామని ఇంకా అందరు ఎక్కి ఫోటో అంటే మన ఫోనే ఇవ్వాలి. వీడియో తీసిస్తారు. ఈచ్ వన్ మెంబర్ 20 రూపీస్ ఉంటుంది. ఇంకా మేము ఎలాగో ఎక్కలేదు అని మా పిల్లలనందరినీ నిలబెట్టేసామనమాట. ఇంకా నలుగురైతే ఇంక మంచిగా నిలబడి గోవిందా అని పెడుతున్నారు. ఇంకా వీడియో తీసేసారనమాట. వీడియో తీసి మళ్ళీ మన ఫోన్ మనకిచ్చేసారు. చాలా బావుందనమాట. ఈచ్ వన్ 20 రూపీసే కానీ మొత్తం గోపురాలన్నీ పడతాయండి. చాలా బావుంది. పెద్దవాళ్ళు అందరూ ఎక్కుతున్నారు, దిగుతున్నారు. కానీ ఇంకా మేమే సిగ్గుపడి అసలు అలా ఎక్కలేదనమాట. ఇంకా లోపలికెళ్ళిన తర్వాతకు ఇంక అన్ని గోపురాలన్నీ అసలుకు ఎండలైతే చాలా ఉన్నాయి. మే 31 లాస్ట్ డే అనమాట. ఫుల్లు ఎండలున్నాయి గదండీ! ఇంకా అయితే మేము లోపలికెళ్ళేసాం. దర్శనం జేసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్‌లో ఉన్న రమణేశ్వరం టెంపుల్‌కి కూడా వెళ్తున్నాము. ఈ టెంపుల్‌కైతే మేము ఆల్రెడీ ఒకసారి విజిట్ చేసాము. అది ఎప్పుడంటే 6:00 అలా అయింది. ఈరోజు గూడా 6కే వచ్చాము. ఇప్పుడు 6 టైమ్ అయింది గదా! 6:00 టైమ్ అయినా గానీ ఎండ కొడుతూనే ఉంది ఇంకా. చాలా బావుంది. 7 వరకే ఉంటుందంట ఇక్కడైతే టెంపులు. ఆల్రెడీ ఇంతకుముందు విజిట్ జేసినాము. ఆల్రెడీ నైట్ టైమ్ విజిట్ చేసినాము. అప్పుడేమో లైవ్‌లో వీడియో పెట్టాను. నేను లైవ్‌లో వీడియో పెట్టినప్పుడు అసలు నాకు బ్లర్‌గా ఎక్కువ అనిపిచ్చింది. సో, ఇప్పుడైతే నార్మల్‌గా డే టైమ్‌లోనే బావుంది. ఇంకా లైవ్ చేయకూడదు, లైవ్ పెట్టకూడదు అని డిసైడ్ అయ్యి ఇంకా నార్మల్‌గా వీడియో తీసి షూట్ చేసి మీకు వీడియోస్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే స్ఫటికలింగేశ్వరం అని ఉంటుంది. ఇక్కడైతే 77 శివలింగాలు, 52 శ్రీచక్రాలు ఉన్నాయంట అండి. లోపలికైతే అలో లేదు. అన్నీ లాక్ చేసేసారు. అంటే లాక్ మార్నింగ్ టైమ్ అలా లోపల లాక్ ఓపెన్ చేసి పూజలు జరగడము అవన్నీ చూపిస్తారేమో. ఇంకా మేము ఎప్పుడొచ్చినా 6 అయితుందండి. ఆ టైంకి మేమేం చూడట్లేదు. ఇక్కడ గోల్డెన్ శివలింగం ఉంది కదా! అక్కడ లోపలికైతే వెళ్ళినప్పుడు ప్రతిసారి దర్శనం చేసుకుంటున్నాము. లోపలికి వెళ్ళడానికి ఒక్కొక్కరు అభిషేకం చేయడానికైతే మాత్రం 500 రూపీస్ ఉంటుందంట ఈచ్ వన్ మెంబర్. ఇంకా లోపలికి వెళ్ళారు. చాలామంది వెళ్తున్నారు. జస్ట్ దర్శనం చేసుకుంటున్నారు. ఎవరో ఒకరు, ఇద్దరు, ముగ్గురు అలా శివలింగంకి అభిషేకం చేస్తున్నారండి. గోల్డ్ శివలింగానికి. ఇక్కడైతే ధూని ప్రదక్షిణ అని కూడా ఉంది కదా! ఇక్కడ కూడా 3 సార్లు ప్రదక్షిణ చేసి ఇంకా బయటకైతే వచ్చినాము. లోపలికి ప్రదక్షిణ చేసేదానికంటే ముందు ఇక్కడ ఉన్నవి వాళ్ళ దగ్గర కొనుక్కొని ధూనిలో వేయడానికి అక్కడ కూడా ఉన్నాయండి. అమ్ముతున్నారు వాళ్ళ దగ్గరనే తీసుకొని. ఇంకా ఇక్కడైతే ఇంతకుముందు ఈ టెంపుల్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు కదా! ఈ టెంపుల్ చూడలేదు. ఇప్పుడైతే మొత్తం సగం అయిపోయినట్టుంది టెంపుల్. ఇంకా ఇక్కడ చూపిస్తున్న టెంపుల్ అయితే
ఈ టెంపుల్ లోపల అమ్మవారు విగ్రహాలు ఉన్నట్టున్నాయి. ఇంకా అన్నీ 6:30 అయితుందండి. అందుకు చాలా వరకు లాగేశారు. ఇక్కడైతే జలలింగాలు ఉన్నాయన్నమాట. ఇది కూడా మేము ఇంతకుముందు వచ్చినప్పుడు విజిట్ చేయలేదు. అప్పుడు లాక్ ఉండే అనమాట. ఇంకా ఇప్పుడైతే మొత్తం శివలింగాలు ఇక్కడ 232 ఉన్నాయంట శివలింగాలు. లోపల అన్నీ విజిట్ చేసామండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా ఒక శివలింగంకి శివుడు, పార్వతి అందరూ ఉన్నారు. ఇక్కడ మొత్తం జలలింగాలంటే వాటర్‌లోనే ఉంటాయి కదండీ శివలింగాలన్నీ. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఎవరైనా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన మంచి ప్రదేశం అండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా నేను ఈ శారీ కట్టుకున్నాను కదా, నాకైతే అది చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉంది. నాకు పిల్లలైతే ఒకటే పిల్లల్ని ఎత్తుకోవాలి కదా, అందుకు అసలు జారిపోతుంది. ఇంకా మళ్ళీ సింగిల్ స్టెప్ వేసుకున్నాను. ఇంకా ఇలా అయినా పర్వాలేదు, బాగానే ఉందనిపించింది. ఇంకా ఈ గోల్డ్ కలర్ తీసుకున్నాను. మొన్న అయోధ్యకి వెళ్ళినప్పుడేమో ఇంకా లైట్ పీచ్ కలర్లో తీసుకున్నాను కదా, ఆ శారీ కూడా. నాకు ఈ శారీస్ ఎంత బాగా నచ్చినాయంటే అందుకే ఈ మోడల్లో 3 కలర్ శారీస్ తీసుకున్నానండి. ఇంకా ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే శ్రీచక్రాలండి, మొత్తం శ్రీచక్రాలు ఉంటాయి. చాలా బాగుంది ఇక్కడ కూడా. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగుంది, ఇక్కడ బాగా జరిగింది. ఇంకా ఇక్కడైతే పూజలు అన్నీ మార్నింగ్ టైమే జరుగుతాయి అనుకుంటాను. ఇప్పుడైతే మేము వెళ్ళే టైంకి ఏం చూడట్లేదు. జస్ట్ విగ్రహాలను, శ్రీచక్రాలు, అమ్మవారి విగ్రహాలు, శివలింగాలు ఇవన్నీ దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఈ రమణేశ్వరం టెంపుల్ అన్నీ విజిట్ చేసిన తర్వాతకు టైం అయితే 7:30 అయ్యిందండి. ఇక్కడ శివలింగాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ నమక రుద్రాలయం అని కూడా ఉంది. ఇక్కడ కూడా శివలింగాలు అవన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే సాయిబాబా విగ్రహాలు ఇవి కూడా ఉన్నాయి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇది వచ్చేసి 180 ఎకరాల్లో ఉందంట అండి. ఇది ఎంత పెద్ద ఉంది. ఇక్కడైతే శివలింగాలు, ఇక్కడైతే ఎక్కువ శివరాత్రికి చాలామంది భక్తులు వస్తున్నారు. 7 అడుగుల పంచలోహ మహారుద్రుడు. ఇక్కడైతే దుష్ట ప్రయోగ వినాశక శివలింగేశ్వర సన్నిధానం అని, అంటే ఇక్కడ కూడా అభిషేకం అర్చన చేయించుకోవడానికి అమౌంట్ పే చేసి ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా ఈ శివలింగంకి అయితే ఇక్కడ 3 ప్రదక్షిణలు, 9 ప్రదక్షిణలు అలా చేసి ఇంకా శివుణ్ణి ఇలా పట్టుకొని శివునికి అయితే కోరికలను కోరుకొని చెప్పాలంట. మేము కూడా 3 ప్రదక్షిణలు చేసి మా మనసులో ఉన్న కోరికలు దేవునికి అయితే చెప్పామండి. ఇంకా ఇక్కడైతే ఈ టెంపుల్ అయితే ఫస్ట్లోనే చూసేది, కాకపోతే అప్పుడు క్లోజ్ ఉండే అనమాట. ఇది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. మేము వెళ్ళిన వెంటనే ఒక 2-3 మినిట్స్కే కరెంట్ ఆఫ్ అయింది. మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. అందరు అమ్మవార్లు ఉంటారండి ఇక్కడైతే. ఇంకా దసరా అండ్ శివరాత్రి ఆ టైంలో చాలా బాగా పూజలు చేస్తారు. చాలామంది భక్తులు కూడా వస్తుంటారు ఇక్కడ. ఎవరైనా ఎప్పుడైనా అటు వెళ్ళి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి టెంపుల్ అటు వెళ్ళిన తర్వాతకు టైం ఉంటే ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు ఉంటాడు చూడండి. ఇది బయటకు ఎంట్రన్స్ అనమాట. ఇంకా బయటకు మొత్తం వచ్చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను. నార్మల్గా అయితే ఫస్ట్ ఎంట్రన్సే చూపించాలి. కొంచెం అప్పుడు మేము అటు సైడ్ నుంచి వెళ్ళాము, అందుకని చూపించలేదు. ఇంకా అంతా అయిపోయిన తర్వాతకు బయటకు వచ్చేసే టైంకి ఇది ఐ లవ్ రామనేశ్వరం టెంపుల్ అని ఉందండి. ఇక్కడ ఒక హోటల్ లాగా ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది. ఇంకా నార్మల్గా 7 అవుతుంటే ఏం దొరకవండి. నార్మల్గా వీళ్ళ దగ్గర ఇక్కడ ఇడ్లీ, దోశ ఉంటే నేను ఒక దోశ పిల్లలకు కూడా తినిపించాను. తర్వాతకు ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఇంకా ఈ వీడియోలో అయితే మేము 2 టెంపుల్స్కి అయితే విజిట్ అయ్యాము అంతే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.